గారిది తమ్ముడు ట్రైలర్ వచ్చింది ఎలా అనిపిస్తుంది? అన్న నిజం చెప్తున్నా. ట్రైలర్ అంటే మనకి శ్రీరామ్ వేణు ఎవరైతే ఉన్నారో వకీల్ సాబ్ డైరెక్టర్ ఎక్సలెంట్గా తీస్తారు అన్న. తన స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ స్టోరీ లైన్ కానీ చాలా చిన్నదైనా సరే చాలా క్లుప్తంగా తీస్తాడు కాబట్టి మంచిగా అనిపించింది అన్న. ఇంకోటి ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ స్కోప్ కానీ ఏదైనా లోకేష్ అంజనాథ్ ఆయన కూడా మంచిగా కొడతాడు. ఈ సినిమా మన నితిన్ అన్న ఫ్లాప్స్ నుంచి మన పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్ బాయ్గా పెట్టుకున్నాడు కాబట్టి తమ్ముడు ఈ ఫిలిం కమ్బ్యాక్ ఫిలిం అయితే బాగుంటుంది అన్న నితిన్ అన్నకి. సో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి టైటిల్ పెట్టుకున్నారు కదా, ఒకవేళ సినిమా అటు ఇటు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమన్నారు అన్న? ఎందుకంటే నేను చెప్తా చూడు, పవన్ కళ్యాణ్ అన్నకు ఫ్యాన్ బాయ్ ఎవరైనా ఉన్నారో అతి పెద్ద ఫ్యాన్ బాయ్ ఇండస్ట్రీలో అంటే మాత్రం అది నితిన్ అన్న. గతంలో చూసుకుంటే ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రూవ్ చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, అభిమానాన్ని చూపించుకున్నాడు. కాబట్టి నిజం చెప్తున్నా, పిఎస్పీకే ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని భుజాల మీద మోసుకొని ఖచ్చితంగా సినిమాని హిట్ చేసే బాధ్యత మనదే. అదన్న. సో మరి నితిన్ గారికి ఇప్పటి వరకు మంచి హిట్స్ పడలేదు, ఇయర్స్ నుంచి పడలేదు. అవునన్నా. సో మరి ఈ సినిమా అన్న హిట్ కొడుతుందా? ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టాలన్న, అందుకే తమ్ముడు అని పెట్టుకున్నాడు. ఫ్లాప్స్ చూసి అట్లీస్ట్ మన టైటిల్ అన్న మార్చుకుందాము, పవన్ కళ్యాణ్ అన్న రూట్లోకి పోదాం అనేసి ఈ టైటిల్ పెట్టుకున్నాడు. కాబట్టి అంత శుభమే జరగాలని కోరుకుందామన్నా. టైటిల్ పెట్టుకుంటే హిట్ కొట్టేస్తారా? ఖచ్చితంగా చూడన్నా నువ్వు చూడు, ఈ తమ్ముడు అనే ఫిలిం ఖచ్చితంగా హిట్ కొడతాడు. పవన్ కళ్యాణ్ అన్నకు మళ్ళీ ఈ ఫిలిం ఇట్లా పెట్టుకున్నాడు కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ అనే క్రేజ్ కూడా వస్తుంది. ఖచ్చితంగా అంతా మంచిగా జరిగిపోయి సినిమా హిట్ కొడుతుంది. సో మరి నిఖిల్ గారు నితిన్ గారు ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఉంటే బాగుంటుందా లేకపోతే హీరోగా ఉంటే బాగుంటుందా? మనం హీరోగానే చూస్తాం మన నితిన్ అన్నది. గతంలో చూసుకుంటే కూడా లవ్ హిట్స్ అసలు నాకు తెలిసి ఆయన ఇచ్చిన లవ్ హిట్స్ ఇప్పుడుండే స్టార్ హీరోస్ కూడా వేయలేకపోయినారు నేను చిన్నగా ఉన్నప్పుడు. అందుకే ఖచ్చితంగా నితిన్ అన్న హీరోగానే ఉండాలా, హీరోగా మంచి సినిమాలే తీయాలా. ఖచ్చితంగా అయితే ఈ తమ్ముడు అనే బ్యాంగర్ ఏదైతే నిన్న రిలీజ్ చేసిందో పిచ్చి పీక్స్కి పోయింది. అదే స్టోరీ అంతే కాన్ఫిడెన్స్ లెవెల్ ఒకవేళ స్క్రిప్ట్ మొత్తం క్యారీ ఆన్ చేస్తే మాత్రం శ్రీరామ్ వేణు పిచ్చిగా ఉంటుంది సినిమా.